హాయ్ అండి. ఒక అద్భుతాన్ని చూద్దాం రండి. ఈ గణేషుని విగ్రహాన్ని ఏ లోహంతో తయారు చేశారో తెలియదు కానీ ఈ వీడియో నాకు ఒక ఫ్రెండ్ పంపించారనమాట. ఒక చిన్న అట్ట ముక్కతో బియ్యం తీస్తే చూడండి ఎలా ఎగురుతున్నాయో. ఆ విగ్రహం మీద పడకోకుండానే పక్కకి ఎగిరిపోతున్నాయి అనుకోండి. అది ఆకర్షణ శక్తితో లాగినట్టుగా వస్తున్నాయి అన్నమాట మొత్తం అన్నీ. చూడండి, అద్భుతమే కదా. అది అగ్గిపుల్లతో టెస్ట్ చేస్తున్నారనమాట. గణేషుని తలపైన అగ్గిపుల్ల పెట్టగానే వెలిగింది. అలాగే తొండం దగ్గర పెట్టారు, అది కూడా అక్కడ కూడా వెలిగింది. దంతం ఉంటుంది కదా గణేషుని దంతం, ఆ దంతాన్ని దగ్గర పెట్టినా కానీ వెలిగింది అగ్గిపుల్ల. వెలిగించుకోకుండానే వెలుగుతుంది అనమాట ఆ లోహం. ఒక దారం పోగుని కిందకి వేలాడదీస్తే ఆ దారం కూడా ఎలా డ్యాన్స్ వేస్తుందో చూడండి. చుట్టూరు తిరుగుతున్నట్టుగా డ్యాన్స్ వేస్తుంది. ఇది ఇప్పుడు నుప్పుతో టెస్ట్ చేస్తున్నారనమాట. ఇవన్నీ టెస్టింగ్ కోసం పెట్టాయి. నుప్పు కూడా పక్కకు బెండ్ అయిపోతుంది. అగరబత్తి ధూపం చూడండి, పక్కకు పెడితే ధూపం వస్తుంది, విగ్రహం దగ్గరకల్లా పెడితే పొగ రావట్లేదు. దగ్గరికి పెడితే మాత్రం పొగ ఆగిపోతుంది చూడండి. ఇంకోండి మళ్ళీ కిందన కొంచెం బియ్యం పోసి వాటి మీద టెస్ట్ చేస్తున్నారు ఎలా ఎగురుతున్నాయో చూడండి. ఇది ఒక అద్భుతమే కదా. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కొంచెం దీంట్లో కొంచెం సాల్ట్ పంచదార వేసి పెట్టారు, అది కూడా ఎగురుతుంది. డిస్ప్లే టెస్ట్ అంట. వాటర్ టెస్ట్ చూడండి, అది వాటర్ చన్నటి దారి తిప్పి వదిలేశారు. విగ్రహం దగ్గరికి రాగానే పక్కకు బెండ్ అయిపోతుంది వాటర్ కూడా. ఇది సాల్ట్ టెస్ట్. సాల్ట్ పేపర్లో వేసి పైన విగ్రహం పైన పెట్టారనమాట. సాల్ట్ కూడా ఎగురుతుంది. ఇది ఎప్పటి విగ్రహం కూడా తెలియదు అనమాట.